హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది చెన్నై జ్యువెలర్స్. ఈరోజు మనం కుకట్పల్లిలో ఉన్నటువంటి మన బ్యూటిఫుల్ చెన్నై షాపింగ్ మాల్ చెన్నై జ్యువెలర్స్లో ఉన్నాం. ఈ రోజు ఎపిసోడ్లో మనం చూడబోతున్నాం ద మోస్ట్ ప్రెట్టియెస్ట్ కలెక్షన్, లేడీస్కి చాలా ఫేవరెట్ కలెక్షన్ చోకర్స్ అండి. అది కూడా సీజెడ్ చోకర్స్ అన్నీ కూడా ఈ రోజు ఎపిసోడ్లో చూసేద్దాం. లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. కంప్లీట్లీ ట్రెడిషనల్ థీమ్తో ఉన్నటువంటి బ్యూటిఫుల్ చోకర్ని చూస్తున్నాము, ఇంక్లూడింగ్ ద సీజెడ్ రూబీ ఎమరాల్డ్ కాంబినేషన్లో. ఈ చోకర్ యొక్క డీటెయిల్లోకి వెళ్దాం. చోకర్ యొక్క ఇనిషియల్ డిజైన్ నుంచి కూడా మనకు క్రీపరీ డిజైన్ని తీసుకున్నారు అండ్ 3 డిజైన్స్లో మనకు కన్వర్ట్ చేయడం జరిగింది చోకర్ని. ఫస్ట్ లైన్ నెక్ లైన్ అంతా కూడా మనకు ఓవల్ షేప్లో ఉన్నటువంటి సీజెడ్ అండ్ అవుటర్ అంతా కూడా గ్లాస్ కటింగ్తో ఉన్నటువంటి అవుటర్ ఇచ్చి చిన్న క్రీపరీ టైప్లో ఉన్నటువంటి డిజైన్ అది కూడా మనకు గ్లాస్ కటింగ్తో తెలుస్తుంది. ఫస్ట్ నెక్ లైన్ అంతా కూడా మనకి ఇదే రకమైన డిజైన్ని తీసుకున్నారు అండ్ సెకండ్ లేయర్ అంతా కూడా ఆల్ ఓవర్ ద నెక్ లైన్ మనకు క్రీపరీ డిజైన్ ఇవ్వడం జరిగింది. ఇన్ బిట్వీన్ గ్యాప్లో మనకి ఎమరాల్డ్స్ని యూస్ చేయడం జరిగింది నెక్ లైన్ అంతా. అండ్ ఫైనల్ అవుట్ లేయర్ అంతా కూడా మనకి బ్యూటిఫుల్ పికాక్ని చూడొచ్చు. మనం టైల్ పార్ట్ అంతా కూడా క్రీపరీ వర్క్లో యాంటిక్ కోట్లో బాడీ అంతా ఐలో అన్ని కూడా మనకు రూబీస్ ఇవ్వడం జరిగింది. గ్రాడ్యువల్లీ పికాక్ సైజ్ని కూడా సెంటర్ ఆఫ్ ద చోకర్ పాయింట్కి వెళ్ళేటప్పటికి సైజ్ ఇంక్రీజ్ చేయడం జరిగింది. అండ్ చోకర్కి ఇనిషియల్ పార్ట్ నుంచి కూడా మనకి సౌత్ సీ పర్ల్ అండ్ గోల్డ్ మువ్వల్ని అండ్ గోల్డ్ క్యాప్తో ఉన్నటువంటి పర్ల్ క్యాప్ని కూడా సైడ్ ఆఫ్ ద నెక్ పోర్షన్ నుంచి సెంటర్ ఆఫ్ ద నెక్ పోర్షన్ వరకు ఇవ్వడం జరిగింది. బోత్ సైడ్ ఆఫ్ ద చోకర్ కూడా ఇదే రకమైన బ్యూటిఫుల్ డిజైన్ని మనం గమనించవచ్చు. బ్యాక్ డ్రాప్ అంతా కూడా మనకు క్రీపరీ డిజైన్ ఇచ్చి పైన అంతా కూడా మనకు వేవీగా ఉన్నటువంటి డిజైన్, కిందన్ని పికాక్స్ రావడం వల్ల చాలా అట్రాక్టివ్గా ఉంది. చోకర్ యొక్క సెంటర్ పాయింట్ చూసుకుంటున్నట్టయితే సెంటర్లో లక్ష్మీదేవి అమ్మవారి ఐడల్ అండ్ క్రౌన్ అండ్ మెడల్ కూడా మనకు రూబీస్ ఇవ్వడం జరిగింది. పైన డ్రాప్ షేప్లో ఉన్నటువంటి రూబీ బోత్ సైడ్ కూడా మనకి ఎమరాల్డ్ ఇవ్వడం జరిగింది. లక్ష్మీదేవి అమ్మవారి ఐడల్ కింద మనకి రోడియం పాలిష్ బేస్తో ఉన్నటువంటి బ్యూటిఫుల్ చిన్న డిజైన్ మనకు కనిపిస్తుంది. డ్రాప్ షేప్లో ఉన్నటువంటి రూబీ అండ్ బేస్ పార్ట్ అంతా కూడా మనకి ఇలా లోపలికి హాలోగా ఉన్నటువంటి డిజైన్ని చూడొచ్చు. అందులో అన్ని మనకి కంప్లీట్లీ జర్కాన్స్ కనిపిస్తున్నాయి. కింద 3 పెటల్స్తో ఉన్నటువంటి ఒక ఫ్లవర్ పెద్ద సైజులో ఉన్నటువంటి పర్ల్తో ఈ సెంటర్ డ్రాప్ని ఇవ్వడం జరిగింది. ఎలిగెంట్ డిజైన్లో కనిపిస్తూ ట్రెడిషనల్ లుక్లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ చోకర్ యొక్క గ్రాస్ వెయిట్ 71 గ్రామ్స్, నెట్ వెయిట్ 60 గ్రామ్స్. సీజెడ్ కాంబినేషన్లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ అండ్ కలర్ఫుల్ చోకర్ని చూస్తున్నాం. ఈ చోకర్ యొక్క డీటెయిల్లోకి వెళ్దాం. చోకర్ యొక్క ఇనిషియల్ డిజైన్ మనకి ఎంబోస్డ్గా ఉన్నటువంటి ఎమరాల్డ్ బీడ్ ఇవ్వడం జరిగింది. అవుటర్ అంతా కూడా డ్రాప్ షేప్లో ఉన్నటువంటి పెటల్స్లా యూస్ చేసినటువంటి సీజెడ్ అండ్ బేస్ పార్ట్ అంతా కూడా యాంటిక్ కోట్లో ఉన్నటువంటి క్రీపరీ డిజైన్ తెలుస్తుంది. నెక్ లైన్ అంతా కూడా ఓవల్ షేప్లో ఉండి మనకు డబల్ లేయర్ ఫినిషింగ్లో వచ్చినటువంటి సీజెడ్ని యూస్ చేశారు. పైన మనకు ఆల్టర్నేటివ్గా గ్రీన్ అండ్ రెడ్ సీజెడ్స్ని యూస్ చేయడం జరిగింది. అండ్ సైడ్ ఆఫ్ ద నెక్ పోర్షన్ చూసుకుంటున్నట్టయితే ఎంబోస్డ్గా ఉన్నటువంటి ఒక బ్యూటిఫుల్ రూబీ స్టోన్ని యూస్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ చిన్న చిన్న పెటల్స్ లా వచ్చినవన్నీ కూడా సీజెడ్ని యూస్ చేశారు. బ్యాక్ డ్రాప్ అంతా క్రీపరీ డిజైన్ ఇచ్చేసి ఒక బ్యూటిఫుల్ ఎంబోస్డ్ పికాక్ డిజైన్ యాంటిక్ కోట్లో ఇవ్వడం జరిగింది. ఇన్ బిట్వీన్ గ్యాప్లో అక్కడక్కడ కూడా మనకి మామిడి పిందె లాంటి డిజైన్ యూస్ చేసి అందులో డ్రాప్ షేప్లో ఉన్నటువంటి డిజైన్ని యూస్ చేశారు. బోత్ సైడ్ ఆఫ్ ద చోకర్ కూడా ఇదే రకమైన ప్యాటర్న్ని తీసుకున్నారు. అండ్ యాంటిక్ కోట్లో అక్కడక్కడ మనకు పికాక్ డిజైన్ అండ్ ఎంబోస్డ్ ప్యాటర్న్ ఇవ్వడం వల్ల చాలా అట్రాక్టివ్గా ఉంది. నెక్ లైన్ దగ్గర మనకి డ్రాప్ షేప్లో ఉన్నటువంటి సీజెడ్ విత్ ద క్రీపరీ డిజైన్లో ఇవ్వడం జరిగింది. సెంటర్ ఆఫ్ ద చోకర్ పాయింట్లో ఎంబోస్డ్గా ఉన్నటువంటి గ్రీన్ బీడ్ని చూస్తున్నాం. అవుటర్ అంతా డ్రాప్ షేప్లో ఉన్నటువంటి సీజెడ్ అండ్ ఆపోజిట్ ఫేసెస్లో ఉన్నటువంటి యాంటిక్ కోటెడ్ పికాక్స్ని చూడొచ్చు. నెక్ లైన్ పైన ఒక ఆర్చ్ లాంటి డిజైన్ మనకి తెలుస్తుంది. ఇదంతా కూడా మనకు క్రీపరీ డిజైన్ ఇవ్వడం జరిగింది. అండ్ ఈ పెద్ద ఫ్లవర్ కింద మనకు కలర్ఫుల్ కాంబినేషన్లో కనిపిస్తున్నటువంటి కలర్ఫుల్ సీజెడ్ని కూడా యూస్ చేశారు. నెక్ ఇనిషియల్ లైన్ నుంచి కూడా మనకు పెద్ద సైజులో ఉన్నటువంటి పర్ల్స్ని యూస్ చేశారు విత్ గోల్డ్ క్యాప్. సెంటర్లో మాత్రం హెవీ సైజులో ఉన్నటువంటి పెద్ద సౌత్ సీ పర్ల్ని యూస్ చేయడం జరిగింది. యూనిక్ డిజైన్లో కనిపిస్తున్నటువంటి కలర్ఫుల్ చోకర్ యొక్క గ్రాస్ వెయిట్ 47 గ్రామ్స్, నెట్ వెయిట్ 22 గ్రామ్స్. ప్రతి లుక్లో కనిపిస్తున్నటువంటి సీజెడ్ చోకర్ని చూస్తున్నాము, ఇంక్లూడింగ్ ద లక్ష్మీదేవి అమ్మవారి ఐడల్తో. ఈ చోకర్ యొక్క డీటెయిల్లోకి వెళ్దాం. చోకర్ యొక్క ఇనిషియల్ లైన్ అంతా కూడా నెక్ లైన్ మనకి రౌండ్గా ఉన్నటువంటి సీజెడ్ అండ్ డబుల్ లేయర్ ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది. అండ్ సెకండ్ లేయర్ డిజైన్ అంతా కూడా ఎంబోస్డ్గా యాంటిక్ కోట్లో ఉన్నటువంటి పికాక్ని చూడొచ్చు. అండ్ బేస్ పార్ట్ అంతా కూడా మనకు క్రీపరీ డిజైన్లో ఇవ్వడం జరిగింది. అండ్ నెక్ అవుట్ లైన్ అంతా కూడా మనకి డ్రాప్ షేప్ డబుల్ లేయర్ ఫినిషింగ్లో వచ్చినటువంటి సీజెడ్ని తీసుకున్నారు. అండ్ ఇక్కడ ఎంబోస్డ్గా ఉన్నటువంటి బిగ్ సైజ్ రెడ్ సీజెడ్ని చూస్తున్నాము. అండ్ ఎంబోస్డ్గా వచ్చినటువంటి వైట్ సీజెడ్స్ కూడా చాలా అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి. బోత్ సైడ్ ఆఫ్ ద చోకర్ కూడా ఇదే రకమైన ప్యాటర్న్ అండ్ డిజైన్ని తీసుకున్నారు. పై లైన్ అంతా కూడా మనకి రౌండ్ ఉన్నటువంటి సీజెడ్, కింద డ్రాప్ షేప్లో ఉన్నటువంటి సీజెడ్ పికాక్ అండ్ ఎంబోస్డ్ స్టోన్ యాజ్ ఇట్ ఈస్గా బోత్ సైడ్ మనకు ఒకటే రకమైన డిజైన్ చూడొచ్చు. నెక్ అవుట్ లైన్ అంతా కూడా డ్రాప్ షేప్లో ఉన్నటువంటి సీజెడ్ అండ్ సెంటర్ చోకర్ చూసుకునేటప్పటికి లక్ష్మీదేవి అమ్మవారి ఐడల్ యాంటిక్ కోట్లో అండ్ పైనంతా కూడా క్రీపరీ డిజైన్ తెలుస్తుంది. ఐడల్ కింద చూసుకుంటున్నట్టయితే మనకు లోటస్తో వచ్చినట్టుగానే చిన్న చిన్న పెటల్ డిజైన్ కనిపిస్తుంది. గ్రీన్ అండ్ వైట్ సీజెడ్ కాంబినేషన్లో వచ్చినటువంటి డిజైన్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సౌత్ సీ పర్ల్ అండ్ గోల్డ్ క్యాప్తో ఉన్నటువంటి ప్యాటర్న్ అంతా కూడా నెక్ అవుట్ లైన్ డ్రాప్ వచ్చింది. సెంటర్లో బిగ్ సైజ్లో ఉన్నటువంటి
సక్సెస్ఫుల్ పైన కూడా మనకు గ్రీన్ కలర్ స్టోన్ ఇవ్వడం జరిగింది. కలర్ఫుల్ కాంబినేషన్లో కనిపిస్తున్నటువంటి చోకర్ యొక్క గ్రాస్ వెయిట్ 43 గ్రామ్స్, నెట్ వెయిట్ 20 గ్రామ్స్. ఎంబోస్డ్ డిజైన్ ప్యాటర్న్లో కనిపిస్తున్నటువంటి ఇంకొక బ్యూటిఫుల్ సీజర్ చోకర్ని చూస్తున్నాము. ఈ చోకర్ యొక్క డీటెయిల్లోకి వెళ్దాం. నెక్ ఇనిషియల్ డిజైన్ అంతా కూడా మనకి ఎంబోస్డ్గా వచ్చినటువంటి పింక్ సీజర్ని చూస్తున్నాం. అవుటర్ లైన్ అంతా కూడా మనకి డబల్ లేయర్ ఫినిషింగ్లో వచ్చినటువంటి జర్కాన్స్ కనిపిస్తున్నాయి. అండ్ బ్యూటిఫుల్ 6 పెటల్స్తో ఉన్నటువంటి ఒక ఫ్లవర్ ప్యాటర్న్ మనకు తెలుస్తుంది విత్ ఓవల్ షేప్ డిజైనింగ్తో. ఇన్ బిట్వీన్ గ్యాప్లో వచ్చేసి మనకు ఒక చిన్న ఫెదర్ లాంటి డిజైన్ డ్రాప్ షేప్లో ఉన్న డిజైన్లో కూడా మనం జర్కాన్ని చూడొచ్చు. ఫస్ట్ లైన్ అంతా కూడా ఇదే రకమైన ఫ్లవర్ డిజైన్ ఎంబోస్డ్గా ఇవ్వడం జరిగింది. అండ్ సెకండ్ లేయర్ ఫినిషింగ్ అంతా కూడా మనకు చిన్న లీఫ్ టైప్ అండ్ చిన్న చిన్న క్రీపర్ డిజైన్స్ అన్ని కూడా యాడ్ ఆన్ అయ్యాయి. మధ్య మధ్యలో ఒక చిన్న స్లాంట్గా ఉండేటువంటి లీఫ్ అండ్ ఫెదర్ డిజైన్స్ కనిపిస్తున్నాయి. ఇన్ బిట్వీన్ గ్యాప్లో మనకు ఒక పెద్ద లీఫ్ టైప్ డిజైన్, అందులో వచ్చేసి ఎంబోస్డ్గా ఉన్నటువంటి చిన్న చిన్న ఫ్లవర్ అండ్ పెటల్స్ టైప్లో కనిపిస్తున్నటువంటి డిజైన్ ఇవ్వడం జరిగింది. బోత్ సైడ్ ఆఫ్ ద చోకర్ కూడా ఇదే రకమైన డిజైన్ని మనం చూడొచ్చు. ఆల్ ఓవర్ ద నెక్ లైన్ అంతా కూడా మనకు క్రీపర్ డిజైన్లో తెలుస్తుంది. సెంటర్ ఆఫ్ ద చోకర్ పార్ట్ చూసుకుంటున్నట్టయితే ఎంబోస్డ్గా వచ్చినటువంటి ఒక పెద్ద పింక్ స్టోన్ని మనం చూడొచ్చు. అండ్ అవుటర్ అంతా కూడా జర్కల్స్తో ఫిల్ చేసి ఎంబోస్డ్గా ఇవ్వడం జరిగింది. అండ్ బేస్ పార్ట్ పెటల్స్ అన్ని కూడా మనకి ఇలా కిందికి వెళ్తున్నట్టుగా ఉండేటువంటి డిజైన్ చూడొచ్చు. అండ్ చోకర్ యొక్క ఎండ్ లైన్ పార్ట్ వచ్చేసి రివర్స్ డ్రాప్ షేప్లో ఉన్నటువంటి సెంటర్ ఎంబోస్డ్ యాంటికోట్ డిజైన్ తెలుస్తుంది. అవుటర్ లైన్ అంతా కూడా మనకి సీజర్తో ఫిల్ చేసి మధ్యలో ఒక చిన్న లోటస్ టైప్ ఆఫ్ ఫ్లవర్ డిజైన్ ఇవ్వడం జరిగింది. నెక్ లైన్ అంతా కూడా ఇదే రకమైన ప్యాటర్న్ని ఆల్టర్నేటివ్గా తీసుకెళ్లారు. ఇన్ బిట్వీన్ గ్యాప్లో మనకు రూబీ ఎమరాల్డ్స్ని ఆల్టర్నేటివ్గా యూజ్ చేయడం జరిగింది. ఫైనలీ పింక్ బీడ్స్ అండ్ రైస్ పర్ల్స్ని డ్రాప్స్గా ఇవ్వడం జరిగింది. కలర్ఫుల్ బీడ్స్ కాంబినేషన్లో కనిపిస్తున్నటువంటి సీజర్ చోకర్ యొక్క గ్రాస్ వెయిట్ 65 గ్రామ్స్, నెట్ వెయిట్ 50 గ్రామ్స్. సో అది ఇచ్చేసేసారు కదా మోస్ట్ ప్రెట్టియెస్ట్ అండ్ యూనిక్ కలెక్షన్. అది కూడా సీజెడ్ అండ్ స్టోన్స్ రూబీ ఎమరాల్డ్ కాంబినేషన్లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ చోకర్స్ అని కూడా ఈ రోజు ఎపిసోడ్లో నేను మీకు చూపించాను. ఇప్పుడు నేను ఎపిసోడ్లో చూపించిన కలెక్షనే కాకుండా ఇంకా చాలా కలెక్షన్ మన చెన్నై జ్యువెలర్స్ మెయింటైన్ చేస్తుంది. ఆ కలెక్షన్ కనుక మీరు చూడాలనుకుంటున్నట్టయితే 9000099944 నెంబర్కి డయల్ చేయండి. వీడియో కాల్ ఫెసిలిటీ ద్వారా కూడా షాపింగ్ చేసేయండి. అంతేకాదండి మన చెన్నై జ్యువెలర్స్ మెయింటైన్ చేస్తున్నటువంటి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజెస్ని మీరు ఫాలో అయినట్టయితే ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేస్తూ అప్లోడ్ చేస్తున్న అన్ని కలెక్షన్ అండ్ డిజైన్స్ని మీరు ఆ పేజెస్లో చూడొచ్చు. ఇన్ని అంతరా ఫ్రీ షిప్పింగ్ సర్వీస్ని పొందొచ్చు. మీరు ఇంకా ఎలాంటి కలెక్షన్ని చూడాలనుకుంటున్నారో మాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ప్రతిరోజు ఒక కొత్త కలెక్షన్ న్యూ డిజైన్స్ని చూడడం కోసం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు ది చెన్నై జ్యువెలర్స్. విల్ సీ ఆన్ ద నెక్స్ట్ వీడియో. బై.